మంగళగిరి టౌన్లోని స్వేచ్ఛా బుద్ధ విహార్లో ఆషాఢ పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఓ రిపోర్ట్. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన 5 శిష్యులకు జ్ఞానబోధ చేసినది ఆషాఢ పౌర్ణమి రోజున. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని స్వేచ్ఛా బుద్ధ విహార్లో ఈ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపకులు రేఖా కృష్ణార్జునరావు సభకు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుద్ధిజం డిపార్ట్మెంట్ హెచ్ఓడి చెల్లపల్లి స్వరూపరాణి అతిథిగా హాజరయ్యారు. మైండ్ ఫిట్నెస్ టీచర్ కట్టా కళాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంకా 27 మంది భిక్షువులు పాల్గొనడంతో ఈ కార్యక్రమం బౌద్ధానికి సంబంధించిన విషయ పరిజ్ఞానంతో అర్థవంతంగా జరిగింది. స్వేచ్ఛా బుద్ధ విహార వ్యవస్థాపకులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు దంపతులు, మానవతా వేదిక కన్వీనర్ గౌలి మధు, ప్రముఖ న్యాయవాది చిలకా శ్రీధర్ నిర్వహణలో భాగస్వాములు కాగా, బుద్ధ భూమి పత్రిక వర్కింగ్ ఎడిటర్ గౌలి సీతారామయ్య, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబొత్తిని లక్ష్మణరావు, ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్గా ఉన్న డాక్టర్ సతీష్ బోక్రే, డాక్టర్ సంతోష్ బోక్రే, గాయకులు కంచర్ల కాసయ్య, సందుపట్ల భూపతి, కోట ప్రసన్న, సిందే బాలకృష్ణ, జై భారత్ శ్రీనివాస్, అట్లూరి లవకుమార్, నన్నపనేని నాగేశ్వరరావు, గంజి రవీంద్రనాథ్, కౌతవరపు రామచంద్రరావు, వల్లభనేని వాణి, జూట్రు ఏడుకొండలు, కౌతరపు కవిత, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, దాసరి శ్రీనివాస్, సలా సత్యనారాయణ, తమ్మ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమి విశిష్టత ఏమిటంటే, బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథ్లోని జంకల వనానికి తన 5 శిష్యులకి, పంచవర్గ భిక్షువులకి మొట్టమొదటి ఉపన్యాసం చేశాడు, గురుపదేశం చేశాడు. ఆ సందర్భం ఆషాఢ పౌర్ణిమ. అయితే అది ఈ నెల 29వ తారీఖు రావడం జరిగింది. 29వ తారీఖు తణుకు దగ్గర ఉన్నటువంటి ఉండ్రాజవరంలో బుద్ధగయ నమూనాతో కట్టినటువంటి బుద్ధ విహార ఓపెనింగ్ ఉన్నందున మంగళగిరి నుంచి పెద్ద సంఖ్యలో మనందరం బయలుదేరుతున్నాం. ఆ కారణం చేత ఈరోజు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ గారు ఏర్పాటు చేసినటువంటి స్వేచ్ఛా బుద్ధ విహార్లో ఆషాఢ పౌర్ణమి వేడుకని ధర్మచక్ర ప్రవర్తన సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ బుద్ధిస్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చెల్లపల్లి స్వరూపరాణి గారు రావడం జరిగింది. అలాగే ప్రముఖ మైండ్ఫుల్నెస్ టీచర్ కట్టా కళాధర్ రెడ్డి గారు జరిగింది. గత 25 సంవత్సరాలుగా మంగళగిరిలో బౌద్ధ ప్రయాణం జరుగుతూ ఉంది. దీనికి ఒక శాశ్వత చిరునామాగా స్వేచ్ఛా బుద్ధ విహార్ రూపుదిద్దుకోవడం, ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 100 మంది సమావేశం కావడం, ముందు బౌద్ధం మరింత పరిఢవిల్లుతుందనే సంకేతాన్ని సమాజానికి ఇస్తున్నట్లు అవుతుంది. నమస్కారం. ఈరోజు ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు మంగళగిరిలోని స్వేచ్ఛా బుద్ధ విహార్లో ధర్మచక్ర ప్రవర్తన సభ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుద్ధిస్ట్ స్టడీ సర్కిల్ శాఖాధిపతులు శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు పాల్గొన్నారు. అలాగే కట్టా కళాధర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి దాదాపు 25 మంది బౌద్ధ భిక్షులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే బౌద్ధ అభిమానులు ఒక 70 మంది, సుమారు 100 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వేచ్ఛా బుద్ధ విహారం నిర్మించినటువంటి తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ గారికి ఈ మంగళగిరి బుద్ధ విహార తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం బౌద్ధ అధ్యక్షులుగా శ్రీ రేఖా బుద్ధుని యొక్క ధర్మ ప్రవర్తన దినం అనేది అది చెప్పారు. ఇక్కడ జరపటానికి వీళ్ళందరూ వచ్చినందుకు, అలానే బౌద్ధ భిక్షువులు యూనివర్సిటీ నుంచి బౌద్ధమే స్టడీ చేస్తున్నటువంటి భిక్షువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమాన్ని ఈరోజు ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందో ఎవరు తెలియజేశారు. అందుచేత ఇక వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమం ప్రారంభించుకోబోయే ముందు అధ్యక్షుడిగా నేను చెప్పాను ఏమిటంటే, మనకి చాలామందికి తెలుసు బుద్ధుడు మనిషి గురించి, మనసు గురించి చెప్పాడని. మనిషిని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దటానికి, నిలపడానికి కావలసినటువంటి ధర్మాన్ని బోధించాడని
మనందరికీ తెలుసు. బౌద్ధాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే, లేదా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, చెప్తాను. బుద్ధుడి బోధనలు మనిషిని ఉన్నతంగా నిలపడం కోసమే కాదు, ఆయన బోధనలు మనం అర్థం చేసుకోగలిగితే దేవుడిని కూడా చాలా ఉన్నతంగా నిలబెట్టడానికి వీలు పడుతుంది. అది ఎలా? సాధారణంగా ఎక్కువ మంది, అందరూ అని చెప్పను కానీ ఎక్కువ మంది దేవుణ్ణి చాలా దిగువ స్థాయికి దిగజారుస్తూ ఉంటారు. అంటే నేను భక్తుల్లాగా నటించవచ్చు, భక్తుడిని చెప్పి ఏమైనా చేయొచ్చు, నాకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు దుర్బుద్ధులు ఉన్నా కూడా దేవుడిని నేను మాయ చేయగలను, దేవుడికి భజన చేస్తూ, దేవుడికి పూజలు చేస్తూ, దేవుడిని పొగుడుతూ నేను చేసేటువంటి పాపాలన్నింటినీ తప్పించుకోవచ్చు అని ఇంత దిగజారుడుగా ఆలోచించేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. కానీ దేవుడిని నమ్మినటువంటి వ్యక్తులు కూడా